హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మీ ప్రవళిక బైరి. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. నాకు తెలిసి ఈ వీడియో నేను పార్ట్ 1, పార్ట్ 2 కింద పెడతాననుకుంటా. ఎందుకంటే మేమెళ్ళింది 3 డేస్ ట్రిప్. 2 డేస్ 2 టైమ్స్ దర్శనం జరిగింది. అండ్ ఫస్ట్ డే మాకు హోమము, ఇంకా ఆహ్, కొండెక్కడము, దర్శనం అయింది. సెకండ్ డే మా ఐదుగురికి కలిపి దర్శనము అండ్ తెప్పోత్సవం గూడా జరిగుండే అనమాట. చాలా జరిగింది. అది గూడా నేను పెడతాను. పార్ట్ 2లో పెడతా. ఫస్ట్ పార్ట్ 1లో మాత్రం ఫస్ట్ డేది పెడతాను. అండ్ మేమెళ్ళింది ఎర్లీ మార్నింగ్ 4కేమో ల్యాండ్ అయ్యాము తిరుపతికి. మా దగ్గర నుంచి ఆహ్, మేము డైరెక్ట్ ఎళ్ళడమే పద్మశాలి భవన్‌కెళ్ళాము. ఎందుకంటే మేము స్టే చేయాలి కాబట్టి 9:00కి మాకు హోమం ఉంది కిందే. పద్మశాలి భవన్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే చెప్తా. తెలిస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమ్ ఎళ్ళింది. ఈ పద్మశాలి భవన్స్ ఓన్లీ పద్మశాలికి ఇస్తారని విన్నా. బట్ నాకు తెలీదు ఇది 100% కరెక్టా కాదా అని చెప్పేసి. మేము పద్మశాలిది కాబట్టి మా ఇంటి పేరు వినంగానే మాకు ఇచ్చారు. సో మీరు వెళ్ళి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారనుకుంటా. నాకు తెలీదు. బట్ మేమెళ్ళింది మాకు 5 మెంబర్స్‌కి 700 రూమ్ టికెట్ ఇచ్చాడనమాట. సో, ఏసీ రూము. హాట్ వాటర్ ఫెసిలిటీస్ ఉండే. రూమ్ గూడా చాలా నీట్‌గా బాగుండే అనమాట. అండ్ చాలా రూమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీళ్ళు హాఫ్టర్‌నూన్ ఇంకా ఈవినింగ్ లంచ్ గూడా హాఫ్టర్‌నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ గూడా ప్రొవైడ్ చేస్తారు. ఏ ఇబ్బంది ఉండదు. సో, బావుంటుంది. అండ్ మేమున్న రూమ్ నుంచి బయట కొండలుంటాయి గదా! మనకి దేవుని ఫేస్ షేప్ కనిపిస్తుంది గదా! ఆ ఫేస్ షేప్ గూడా కనిపించింది మేమున్న రూమ్ నుంచి. నేను ఆ క్లిప్పింగ్ గూడా యాడ్ చేస్తా. మాకు 9:00కి దివ్యానుగ్రహ దర్శనం హోమం అనమాట మార్నింగ్. సో, మేము కాసేపు రెస్ట్ తీసుకొని 9:00కి మేము అక్కడికెళ్ళాము. అలిపిరి దగ్గర ఈ హోమం అనమాట. సో, ఈ హోమము కపుల్స్‌కి 1000 రూపీస్. ఒక్కొక్కరికి 500 అనమాట. మనకి ఎందుకు చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము అనేది కూడా అయ్యగారు మొత్తం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు క్లియర్‌గా. హోమం మాత్రం చాలా చేశారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఉంటే మాత్రం టికెట్స్ బుక్ చేసే గోవింద తీసుకొని కుంభంలోకి మీడియా అందరూ కళ్ళ ముందరే ఆవాహన చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞంలో ఉండే శక్తి మొత్తాన్ని ఇప్పుడు స్వామివారు నింపారు. పైన ఉండే దేవతలు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్నంతా ఇంకా ఈ ఆశీర్వాదాన్ని మొత్తం కలిపి శక్తితో మీ అందరి ముందే నింపుతారు. మీరందరూ చూడండి, భక్తి స్థలతో ఊరు కళ్ళు మూసుకొని సో, మనకి పూజ అవ్వంగానే మనకి దేవుడి దగ్గర పెట్టిన తాడు, చేతికి కట్టుకున్న తాడ్లు, పువ్వులు, బొట్టు అన్నీ పెడతారనమాట. ఇక్కడ మనము పూజ అంతా అయిపోయినాక స్టాంపింగ్ ఏపిచ్చుకోవాలి పోలీస్ దగ్గరికెళ్ళి. ఎందుకంటే ఈ టికెట్ మనము అక్కడ పైన కొండెక్కినాక చూపిస్తే మనకి లోపలికి అలౌ చేస్తారు దర్శనానికి. అండ్ 10 లోపు అంటే నైట్ 10 లోపు మీరెప్పుడైనా ఎళ్ళొచ్చు దర్శనానికి, ఫ్రీ దర్శనానికి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. 10 తర్వాత అలౌ చెయ్యరు. అండ్ ఇక్కడ నుంచి చెప్పా కదా మీకు కొండ ఫేస్ షేప్ కనిపిస్తుంది మా రూమ్ నుంచి. అదే. అండ్ తర్వాత క్లియర్‌గా కూడా చూపిస్తాను. నాకు చాలా ఫీవరొచ్చింది. ఇదంతా పూజ అంతా అయిపోయాక. అసలు లిటరల్‌గా నేను నడుస్తానో లేదో అనుకున్నా. మా వారు చెప్తున్నారనమాట, "నడుస్తావా? బస్ ఎక్కి ఎళ్ళిపోదామా" అని. లేదు నడుచుకుంటూ ఎళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మిస్ చేశాను. సెకండ్ టైమ్ మిస్ చేయొద్దు అని గట్టిగా అనుకున్నా. అండ్ చెప్పా కదా మీకు ఫుడ్ పెడతారు పద్మశాలి భవన్‌లో అని చెప్పేసి. సో, ఇది కొంచెం జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటది. పైన మనకి ఫుడ్ పెడతారు కదా! తిరుమల కొండెక్కినాక సేమ్ అట్లే టేస్ట్ ఉంటదనమాట ఇంచుమించు. అండ్ మంచిగా తిని స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇంకోటేంటి అంటే మేము ఇక్కడ ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యాము కొండ ఎక్కడము. లిటరల్‌గా చెప్తున్నా, ఆఫ్టర్‌నూన్ మాత్రం కొండ ఎక్కడం స్టార్ట్ చేయొద్దు. ఐదర్ మీరు మార్నింగ్ అన్నా స్టార్ట్ చేయండి, లేదంటే ఈవినింగ్ అన్నా స్టార్ట్ చేయండి. అంతేగాని మధ్యలో ఎటు కాకుండా ఎక్కితే మాత్రం ఇంకా ప్రాబ్లమ్ అయితది. ఎందుకంటే చాలా ఎండ ఉండే మేమెళ్ళిన రోజు. అండ్ ఆల్సో ఎళ్ళేటప్పుడు మీరు కొన్ని స్నాక్స్, ఫ్రూట్స్ ఏమైనా పట్టుకొని ఎళ్ళండి. అండ్ వాటర్ బాటిల్స్
మనకి కెన్లీ బాటిల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కాకుండా మీకు ఫ్లాస్క్ లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి క్యారీ చేయండి. ఎందుకంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఉంటాయి, అవి ఎలౌ చేయరు. ఇక్కడ మేము మా బ్యాగ్స్ అన్నీ ఇచ్చేసి కింద లాకర్లో ఇచ్చేసి మేము నడక స్టార్ట్ అయిదామని చెప్పేసి వెళ్తున్నాము. బ్యాగ్స్కి కూడా మీరు జిప్స్ ఉన్నవి మాత్రమే తీసుకుంటారంట, నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఇట్లా ఏదైనా కవర్లో పెట్టినా ఓపెన్లో పెట్టినా వాళ్ళు అసలు బాధ్యులు కాదు, అవి తీసుకోరు కూడా. అండ్ ఇక్కడ మేము కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అయిపోతున్నాము. ఎండ చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చాలా ఫుల్ ఎండ ఉండే. అండ్ ఆల్సో ఏమైందంటే మేము వెళ్ళినాక అక్కడ పోలీస్ వాళ్ళు స్టార్ట్ అవుతాం కదా మనం కొండ ఎక్కడము, అక్కడ ఆపేశారు. ఎందుకంటే మనకి 60 to 80 మెంబర్స్ ఉంటే కానీ పంపించము అని చెప్పి. ఎందుకంటే అప్పుడు మనకి ఈ పులిలు రావడము సీన్ అదే అవి అయినాయి కదా, ఒక పాపని ఏదో బాబుని ఇట్లా అయింది అని చెప్పేసి. సో దానివల్ల గుంపుగా ఉంటేనే పంపిస్తాము, సో ఇండివిజువల్గా పంపించట్లేదు అని చెప్పేసి అక్కడే కూర్చోమని చెప్పారనమాట. మీరు ఆగండి, ఆగినాకనే మేము పంపిస్తాము 60 మెంబర్స్ అయితే అని చెప్పేసి. అది కూడా మనకి ఫోటో తీసుకుంటున్నారు, ఫోటో క్యాప్చర్ చేసుకొని అప్పుడు పంపిస్తున్నారు అనమాట. ఫోటో అంటే ఒక్కొక్కరిది కాదు, అట్లా అందరినీ గుంపుగా నిల్చోమని చెప్పేసి ఫోటో తీసి దెన్ వాళ్ళు పంపిస్తున్నారు. స్నాక్స్ చెప్పా కదా, స్నాక్స్ డబుల్ రేట్స్ అమ్ముతారు పైన. ఇఫ్ ఇన్ కేస్ మీతో పాటు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా, ఎవరైనా అంటే ఇట్లా ఏమైనా కావాలనుకున్నా మాత్రం బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళడం బెస్ట్. బాటిల్స్ కూడా కెన్లీ బాటిల్ ఇట్లాంటివి ప్లాస్టిక్ ఉంటాయో అది ఎలౌ చేయరు, పడేయమని చెప్పేస్తారు అక్కడే సైడ్లో. సో అది అవాయిడ్ చేయండి. ఫ్లాస్క్ కానీ ఇట్లాంటివి ఉంటే తీసుకొని వెళ్ళండి, అదొకటి. మనకి వెళ్ళే దారిలో మనకి మెడిసిన్స్ కూడా ఇస్తారు. నాకు తెలిసి అంటే చాలా మంది వెళ్ళుంటారు, బట్ నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను చెప్తున్నా, నా అలాగే ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని. ఇట్లా మనకి గ్లూకోజ్ ప్యాకెట్స్ ఇస్తారనమాట వాళ్ళు. ఆ గ్లూకోజ్ ప్యాకెట్స్ తీసుకోండి, ఎందుకంటే మీరు వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్స్లో కొంచెం కలుపుకొని వెళ్తే మీకు కొంచెం నీరసంగా ఉండదు, బాగుంటుంది తాగుకుంటూ వెళ్తే. అండ్ మేము కుకుంబర్స్ తీసుకెళ్ళాం కదా, కుకుంబర్స్ ఆరెంజెస్ మేము వెళ్తున్నప్పుడు మాకు ఒక రెయిన్ డీర్ ఇంకా నార్మల్ డీర్ కనిపిస్తుంది అనమాట, వాటికి కొన్ని పెట్టాము. ఇచ్చే సలహా అయితే అదొకటే, మీరు ఏమైనా ఎక్కువ కాదు తక్కువ అయినా సరే కొన్ని తీసుకొని వెళ్తే వాటికి పెట్టడానికి ఉంటుంది అంతే, అదొకటి. ఎయిటీ రీచ్ అయినాం. దీన్ని గాలి గోపురం ఉంటుంది. ఓకే, కొంచెం మనకు స్టెప్స్ అనేది తక్కువ ఉంటాయి. మోస్ట్ ప్రాబ్లీ మనం వాకింగ్ వెళ్తాము. ఇంకోటి ఏంటి అంటే వాటర్ బాటిల్ చెప్పా కదా, సో పైన మీరు వెళ్ళే దారిలో కానీ పైన కానీ కొండెక్కినాక మీకు ఎక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కనిపించవు, అన్ని గ్లాస్వే. ఆ గ్లాస్ జార్స్ కూడా మీరు వాటర్ తాగినాక ఆ గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ రిటర్న్ చేసేయాలి. రిటర్న్ చేస్తే మీకు కొంచెం అమౌంట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ తీసుకుంటే మీకు 20 రూపీస్ రిటర్న్ చేస్తాడు అనుకుంటా, 30 రూపీస్ వాటర్కి. సో అట్లా మనకి గ్లాస్ రిటర్న్ చేస్తే మిగతా మనీ ఇస్తాడు, లేదంటే లేదు, అంతే. సో ఇది ఒక్కటి మేము ఫేస్ చేసిన ఇష్యూ అయితే ఇది వాటర్ బాటిల్స్ వల్ల. ఎవరికైనా ఫ్లాస్క్ లాని ఇట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళండి బెస్ట్. ఎందుకంటే తీసుకొని మళ్ళీ మనం రిటర్న్, ఎందుకంటే అన్ని వాటర్ ఒకసారి తాగలేం కదా, ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి తీసుకొని వెళ్తే మీరు కొన్ని వాటర్ అందులో పోసుకున్న కొన్ని వాటర్ తాగేయచ్చు, అంతే. మాడ ఫస్ట్ టైం మెట్ల నుంచి రావడం సక్సెస్ఫుల్గా మేము మెట్ల మార్గం రీచ్ అయిపోయాం, పైకి కొండపైకి వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మాకు దర్శనం ఉంది, 10 o'clock వరకు టైం ఉంది, రిపోర్టింగ్ టైం. ఆ టైం వరకు మేము రీచ్ అవుతామా అనేది మీకు వీడియోలో కంటిన్యూషన్ చెప్పండి. ఫైనల్గా పైకి వెళ్ళిపోయాము. 7:30 or 8 అవుతుంది అనమాట అరౌండ్. సో మాకు 10 o'clock లోపు మేము దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే దివ్యానుగ్రహ హోమం టికెట్ ఉంది కాబట్టి. మేము తొందరగా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ ఒక అతను, లగేజ్ పిక్ చేసుకుని ఆటో డ్రైవర్ ఒక అతను ఉంటే అతను అడిగామన్నమాట, రూమ్స్ ఏమైనా అలాట్ చేయడానికి ఉంటుందా అంటే, లేదు మీకు ఈ టైంలో అలాట్ చేయరు, మీరు అక్కడ పెద్ద హాల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఉండాలి అంతే అని అన్నాడు అనమాట. విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మీకు రూమ్స్ అలాట్ చేస్తారు, మీరు అక్కడ స్లాట్స్ ఉంటాయి కదా, స్లాట్స్కి వెళ్ళి చూస్తే ఏవైతే ఎంటీ ఉన్నాయో వాళ్ళు చూపిస్తారు, అక్కడ మనకి మెసేజ్ చేస్తే మనకి రివర్ట్ బ్యాక్ చేస్తారు కదా. సో మా తమ్ముడు ఇంకా మా వారిద్దరు చేస్తే వాళ్ళకి మెసేజెస్ వచ్చాయన్నమాట. సో ఒక రూమ్కి వెళ్ళాము, అంత బాగాలేకున్నా బట్ మేము
ఇప్పటికి తప్పలేదు. ఎందుకంటే 10:00కి మాకు దర్శనం ఉంది కాబట్టి ఫాస్ట్‌గా మేము ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాము దర్శనానికి. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ మా తమ్ముడు వాళ్ళు మేము వెళ్ళిన గ్యాప్‌లో మళ్ళీ రిటర్న్ వచ్చేసి టెంపుల్ దగ్గరకొచ్చేసి వాళ్ళు ఫుడ్ తినేసారనమాట వెంగుమామలో. ఫుడ్ తినేసి వాళ్ళు మా కోసం వెయిట్ చేసే టైంలో ఎస్‌పీ ఫుడ్ ప్లాజా అని ఒక ఫుడ్ కోర్ట్ ఉండే టెంపుల్ పక్కనే. అక్కడ ఫుడ్ చాలా బాగుందని చెప్పాడంట. మా తమ్ముడు ఏదో ఒక ప్లేట్ ట్రై చేస్తే బాగుంది అని చెప్పేసి. ఎందుకంటే మేము వచ్చాక పెట్టడానికి లేదు కదా! సో, చూద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తే అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు వచ్చాక తింటారు అని చెప్పేసి చూసాను అని చెప్పాను. అక్కడ ఇన్ కేస్ ఎవరైనా వెళ్తే మాత్రం అక్కడ ట్రై చేయండి. ఫుడ్ చాలా బాగుంది. అండ్ పర్సన్ కూడా చాలా మంచి అతను. ఎందుకంటే వాటర్ బాటిల్స్ మేము చెప్పా కదా! వెంటనే కంప్లీట్ చేయడానికి ఉండదు. సో, అతను తీసుకెళ్ళండి పర్లేదు, రేపు మార్నింగ్ రిటర్న్ చేసినా పర్లేదు అని అన్నాడు. విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది. సో, చెప్పులేమన్నా స్కామా? నాకు చెప్పులు పోయినాయి ఫ్రెండ్స్. ఉన్న దరిద్రమంతా పోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మా తమ్ముడు చెప్తున్నాడంట నా చెప్పులు పోతాయేమో ఖచ్చితంగా అని. అవి అట్లా అనుకున్నట్టే జరిగిపోయాయి. వాడి చెప్పులు పోయాయి. అండ్ ఇట్స్ ఓకే, ఫైన్. అది పోవడంలో తప్పేం లేదు. శనిపోయింది అనుకుంటారు అంతే. యా, ఇట్స్ క్వైట్ కామన్. అలా మా డే అంతా గడుపుకొని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే దర్శనము ఇంకా తెప్పోత్సవము వేరే వీడియోలో పెడతాను, చూసేయండి. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.